మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఒకచోట పోటీ చేయాలనుకుంటే అధిష్టానం మరో చోట నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది. మరోసారి భీమిల నుంచి పోటీ చేయాలని గంటా భావిస్తున్నారు. జనసేన టీడీపీ సూపర్ హిట్ అవుతుందని అంచనా వేసుకుంటే హైకమాండ్ మాత్రం కొత్త ఫిట్టింగ్ పెట్టింది. విద్యాశాఖ మంత్రి ఉత్తరాంధ్ర సీనియర్ నేత బొత్స సత్యనారాయణపై పోటీకి గంటానే బలమైన అభ్యర్థిగా భావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ దిశగా ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తూ ఉండగా లోకేష్ శంఖారావం సభలు విశాఖలో జరుగుతున్న టైంలో ఈ ప్రయత్నం జరగడం గంటా వర్గాన్ని అనుమానంలోకి నెట్టేసింది. ఆ దిశగా టీడీపీ నుంచి మీడియాకు లీకులు రావడం గంటాకు కునుకు లేకుండా చేస్తోంది. ఎలాగూ ఎన్నికలకు ఒకసారి సీటు మార్చే అలవాటున్న గంటాను ఈసారి చీపురుపల్లి పంపాలని భావిస్తున్నట్టుగా రాబిన్ శర్మ ద్వారా సందేశం పంపినట్టు సమాచారం. 1999లో తొలిసారి అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచిన ఈ కాపు నేత 2 దశాబ్దాలుగా ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 3 సార్లు టీడీపీ, ఒకసారి ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కేబినెట్లో కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు గంటా. చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన ఆయన ప్రతి ఎన్నికల్లోనూ సీటు మార్చడం అలవాటు. ఇంతకాలం ఈ ఫార్ములాని నమ్ముకుని గెలుపుగుర్రం అనిపించుకున్న గంటాకు ఈసారి ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఇప్పుడు తన సీటు ఎక్కడో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ గంటా అనుచర వర్గం అనుమానం నిజమైంది. తమ నేత భీమిల నుంచి పోటీకి సన్నాహాలు చేసుకుంటున్న టైంలో చీపురుపల్లి నుంచి పోటీ అంటే ఓడించేందుకే ఆడుతున్న నాటకమని భావిస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. గంటా ఎప్పుడు విశాఖ జిల్లా దాటి రాజకీయాలు చేసింది లేదు. పైగా ఆయన అర్బన్ పొలిటీషియన్. పగిడ్బందీ పోల్ మేనేజ్మెంట్ ను నమ్ముకుని వరుస విజయాలు సాధిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ దూకుడుకు వైసీపీ బ్రేక్లేసింది. ఉత్తర నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం ఓటు బ్యాంకు బలముండి కూడా గంటా అత్యవసర మెజారిటీతోనే గెలిచి హమ్మయ్య అనుకున్నారు. అటువంటిది మాస్ ఇమేజ్ ఉన్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే బొత్స వంటి సీనియర్ల మీద పోటీకి పంపడం అంటే దీని వెనుక ఎత్తుగడలు వేరే ఉన్నాయి అనేది గంటా వర్గీయుల అనుమానం. అయితే ఈ ప్రచారాలపై గంటా సైతం అసహనంగా ఉన్నారట. చీపురుపల్లిలో తాను గెలిచే అవకాశం లేదని గంటాకు స్పష్టంగా తెలుసు. అందుకే చీపురుపల్లి నుంచి పోటీ చేసే ప్రసక్తి లేదని టీడీపీ పెద్దలకు తేల్చి చెప్పినట్టుగా సమాచారం. గత వారం రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ గంటా మాటను ఖాతరు చేయకుండా హైకమాండ్ లీకులివ్వడంతో సందిగ్ధత ఎదుర్కొన్నారు. అంతేకాకుండా గంటా కోరుతున్న భీమిలి సీటును జనసేనకు కేటాయిస్తున్నట్టు కూడా టీడీపీ సమాచారం బయటకు వదులుతుంది. ఈ నేపథ్యంలో నేరుగా చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకునేందుకు గంటా సిద్ధమవుతున్నట్టు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. చీపురుపల్లిలో కాపు నియోజకవర్గం అనే ముద్ర ఉన్నప్పటికీ అది గంటాకు కలిసి రాదనేది రాజకీయ విశ్లేషణ. స్థానికుడు బీసీ కాపు అయిన బొత్స మీద పొరుగు జిల్లా నుంచి వచ్చిన ఓసీ కాపు గంటా పోటీ అయితే ఫలితాల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు అనేది సొంత మనుషులే మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచి కాకుండా తన సామాజిక వర్గం అధికంగా ఉండే నెల్లిమర్లలో పోటీ చేయాలని గంటా మొదట భావించారు. అయితే అక్కడ స్థానిక టీడీపీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రతిపాదనను విరమించుకున్నారు. ఆ తర్వాత చోడవరం నుంచి బరిలో దిగితే ఎలా ఉంటుందని అభిప్రాయ సేకరణ చేశారు. అయితే గతంలో గెలిచి అక్కడ తన గెలుపునకు కృషి చేసిన వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో నియోజకవర్గాన్ని గాలి కొదిలేశారు అన్న విమర్శలున్నాయి. దీంతో చివరకు భీమిల నుంచి బరిలో దిగేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. ఒకవైపు గంటా తన ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే హైకమాండ్ చీపురుపల్లి ప్రయోగం వెనుక అసలు ఉద్దేశాలు గంటాకు అర్థమయ్యాయట. అందుకే 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీపురుపల్లి వెళ్లబోనని గంటా చెప్పకనే చెప్పేశారు.
సీటు రానప్పుడు పార్టీ మారడం పెద్ద విషయం కాదన్నారు గంటా శ్రీనివాసరావు. కేసినేని నానికి సీటు ఇవ్వలేమని చెబితేనే పార్టీ మారారు అన్నారు. అటు వైసీపీకి ఎంతో సహకరించిన వేమిరెడ్డి కూడా పార్టీ మారారని చెప్పారు. మునిగిపోతున్న పడవ సింకింగ్ బోట్, అందుకే ఒక్కొక్క వికెట్ పోతా ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిన్నే రాజీనామా చేశారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా. మీరు అడగొచ్చు, మీ పార్టీ నుంచి కూడా కేసినేని నాని రిజైన్ చేశాడు కదా చెప్పారు. ఎస్, కేసినేని నాని రిజైన్ చేశారు. సీటు రానప్పుడు ఎవరైనా పార్టీ మారటం పెద్ద ఆశ్చర్యం కాదు, పెద్ద న్యూస్ కాదు. వైఎస్ఆర్ పార్టీ అనేది ఈరోజు ఒక మునిగిపోతున్న పడవ సింకింగ్ బోట్, అందుకే ఒక్కొక్క వికెట్ పోతా ఉంది. వేమిరెడ్డి రైట్. ఓవరాల్ రాజకీయ సమీకరణాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర. అక్షయ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం చుట్టూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. ఆయనను బిగ్ ఫైట్ కోసం చీపురుపల్లి నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి పెడుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ లీకులు ఇవ్వడాన్ని గంటా వర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడగానే చూస్తోంది. తమ నాయకుడిని చీపురుపల్లి పంపించడం ద్వారా దెబ్బతీసే ఒక ప్రయత్నం జరుగుతుందనేది గంటా వర్గం కావచ్చు ఆయన అనుచర వర్గం ఆలోచిస్తున్న తీరును కూడా మనం చూడాల్సి ఉంటుంది. గంటా శ్రీనివాసరావు చాలా స్పష్టంగా అధినాయకత్వానికి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని మీడియా ముఖంగానే చెప్పేశారు. తాను చీపురుపల్లి వెళ్ళబోవట్లేదు, ఖచ్చితంగా తాను జిల్లా మారి బయటకు వెళ్లే అవకాశం లేదని చెప్పారు. దీంతో గంటా శ్రీనివాసరావుకు ఎక్కడ అవకాశం ఉంటుందనేది ఒక అంశం అయితే, ఆయన పోటీ చేసే స్థానాలపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా భీమిలి నియోజకవర్గానికి ఫిక్స్ అయ్యాను, అక్కడి నుంచే పోటీ చేస్తానని గంటా చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ పొత్తుల్లో భాగంగా భీమిలి నియోజకవర్గాన్ని ఇస్తున్నట్టుగా ఇప్పటికే లీకులు ఇస్తోంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు చుట్టూ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు నడవబోతున్నాయి. ఆయన భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఒక వారం రోజుల్లో అధిష్టానానికి తన వైఖరి చెప్తానని కూడా చాలా స్పష్టంగా చెప్తున్న తరుణంలో గంటా శ్రీనివాసరావు తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరం. ఈ క్రమంలోనే బొత్స మీద పోటీకి తాను ఎట్టి పరిస్థితుల్లో వెళ్లేది లేదనేది కూడా స్పష్టమైంది. ఇక గంటాను బుజ్జగిస్తుందా హైకమాండ్, ఆయనకు ఉన్న 15 నియోజకవర్గాలకు సంబంధించి కానీ అందరూ ఎక్కడైనా అకామిడేట్ చేస్తుందా లేదా అనేది చాలా కీలకమైంది. కీలకమైన సమయం ఇది. జనసేన తెలుగుదేశం పార్టీ ఎలైన్ ఉన్నప్పటికీ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం ఉంటుంది. కీలకమైన నేతగా ఎదిగిన గంటా శ్రీనివాసరావుకు ఎటువంటి అవకాశం కల్పిస్తుంది, ఆయన వదులుకుంటుందా లేకపోతే ఆయన భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఇప్పటికిప్పుడు చెప్పలేనప్పటికీ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మాత్రం ఒక ధిక్కార స్వరాన్ని గంటా వినిపిస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అప్డేట్స్ రవిచంద్ర.